దాని అవసరము, దాంతో పాటుగా మేము ఎల్ఐసి ఉద్యోగులు అయినప్పటికీ కూడా సామాజిక బాధ్యత ఉంది కాబట్టి ఆ కోణంలో కూడా మన ప్రయత్నాలు ఎలా ఉండాలి అంత వచ్చాం. ఎక్కువ మాట్లాడకుండా ఇప్పుడు మా కళాకారుల బృందం ఒక పాట, ఒక సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున శిరస్సు వచ్చి కూడా ఇక్కడ ఇప్పుడు మా మిత్రులు ఇక్కడ అనేక రంగాల అనేక సంఘాల అంతా కూడా ఏకం కావాలని ఏ అభ్యుదయ గీతాన్ని కూడా మీకు కలిపి వినిపిస్తుంది మా బృందం. ఆ తర్వాత ప్రజల సొమ్ము ప్రజల కొరకే అనేటువంటి ఒక నాటిక కూడా ఉంటుంది. దయచేసి మమ్మల్ని ఆదరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గడప నడిబొడ్డున గడపలోకి వచ్చేసినటువంటి ఇన్సూరెన్స్ ఉద్యోగులను, మీ తోటి కార్మిక సోదరులను స్వాగతించడానికి విచ్చేసిన అశేష ప్రజానీకానికి మా అందరి విప్లవాభివందనాలు. పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదంతో హైదరాబాద్ నగరం నుంచి బెంగళూరు దాకా వెళ్తున్నటువంటి ఈ కళాజాత నిన్న ఉదయం హైదరాబాద్ లో ప్రారంభమై మహబూబ్ నగర్, గద్వాల్, ఆ తర్వాత కర్నూల్, నిన్న రాత్రి హాల్ట్ చేసి ఇవాళ ఉదయం ఆత్మకూరు, నంద్యాల దాటుకొని ఈ రోజు మీ ముంగిడికి వచ్చింది. మీరందరూ మమ్మల్ని ఆదరిస్తున్నందుకు, మా ఆలోచనలను మీతో పంచుకునే అవకాశం ఇస్తున్నందుకు మరొకసారి రెడ్ సెల్యూట్ టు ఆల్ ఆఫ్ యూ. కార్మికులారా ఏకం కండిరా, ఏకం కండిరా, ప్రపంచ కార్మికులారా ఏకం కండిరా, ఏకం కండిరా. ఏకము కాని నాడు ఏకాకులు మీరురా, ఏకము కాని నాడు ఏకము కండిరా, ఏకము కండిరా, ప్రపంచ కార్మికులారా ఏకము కాని నాడు ఏకాకులు మీరురా, ఏకము కాని నాడు ఏకాకులు మీరురా, ప్రపంచ కార్మికులారా ఏకం కండిరా, ఏకం కండిరా. మీ గుండెలు భూమిల్లగా సృజించిన మిగులు విలువ, మీకన్నా బలవంతులు, మీకన్నా ధనవంతులు, మీరెన్నిన ప్రభుత్వాలు దోచుకు తిన్నాయిరా. కలసి కట్టుగా నిలబడి కథనం చేయండిరా, కథనం చేయండిరా. బలవంతుల బూజువాల బూజులు దులపండిరా, ప్రపంచ కార్మికులారా ఏకం కండిరా, ఏకం కండిరా. ఏకము కాని నాడు ఏకాకులు మీరురా, ప్రపంచ కార్మికులారా ఏకం కండిరా, ఏకం కండిరా. మీకోసం తపన పడి, మీకోసం కలలుగని ప్రాణాలను అర్పించిన విప్లవకారుల కోసం, మీకోసం నిర్మించే శ్రేయో రాజ్యం కోసం, మీకోసం మరణించిన సోషలిస్టు ప్రజ కోసం, కార్మిక కర్షక విప్లవ కథనం నడపండిరా, కార్మిక కర్షక విప్లవ కథనం నడపండిరా. సమాజ నిర్మాణం సఫలం చేయండిరా, ప్రపంచ కార్మికులారా ఏకం కండిరా, ఏకం కండిరా, ప్రపంచ కార్మికులారా. ఎల్ఐసి ఏజెంట్ అనే వృత్తి చాలా చాలా పవిత్రమైనది. ఇలాంటి వ్యక్తులకు మనం ఎన్ని రకాల సన్మానాలు చేసినా తక్కువనే. ఈ వ్యక్తికి మనం సన్మానం చేద్దామా? కడప నుంచి చేద్దాం. ఏమంటారు చెప్పండి. చాలా తీసుకురాపు. జై హో ఎల్ఐసి ఏజెంట్, జై హో, జై హో. జై హో ఎల్ఐసి ఏజెంట్, జై హో, జై హో. జై హో ఎల్ఐసి ఏజెంట్, జై హో, జై హో. చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేలది నే కులము, నేలను నిలచి
మహాసభలు బెంగళూరులో జరుగుతున్న సందర్భంగా హైదరాబాద్ నుండి కళాజాత బృందం దాదాపు 25 పైగా ఎల్ఐసి ఉద్యోగులు ఒక బృందంగా ఏర్పడి తమ కళల ప్రదర్శన ద్వారా సామాజిక ఇతివృత్తాలు, ప్రభుత్వ రంగాల విశిష్టత మరియు ఎల్ఐసి యొక్క ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి ప్రచారం చేస్తూ బయలుదేరారు. ముఖ్యంగా ఈ జాత బాగా కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే ప్రభుత్వ రంగాలను బలపరచాలి. ప్రభుత్వ రంగాలను బలపరిస్తే అవి సామాజిక కోణంలో ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడమే కాక, అంటే ప్రభుత్వానికి పెట్టుబడుల రూపంలో సమకూర్చడమే కాక, ప్రజలకు నమ్మకంతో తిరిగి వారి యొక్క పొదుపుకు మిత్తి కలిపి ఖచ్చితంగా గడువు సందర్భంలో చెల్లిస్తాయి. ఇది ప్రధానంగా మేము ప్రచారం చేస్తూ వెళ్తూ ఉన్నాం. ఇక రెండవ అంశం ఏంటంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియా దేశ ప్రగతిలో అత్యంత ప్రధాన భూమిక రైట్ ఫ్రమ్ 1947 పోషిస్తుంది. అంటే 1956లో ఎల్ఐసి ప్రారంభమైంది. అంతకు ముందున్నటువంటి 245 ప్రైవేట్ కంపెనీలు కలిపి మేము ఒక కంపెనీగా ఎల్ఐసిగా ఏర్పరిచి ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దాదాపు 53 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కలిగినటువంటి ఎల్ఐసి ఆఫ్ ఇండియా 35 లక్షల కోట్ల రూపాయలను కేవలం ప్రభుత్వ రంగ సంస్థల్లో, అంటే ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర పెట్టుబడులుగా పెట్టి ప్రజలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఎల్ఐసిని బలోపేతం చేయాలనేటువంటిది ఈ రెండవది. ఇక మూడవది సామాజిక కోణంలో కూడా మేము ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, పంజాబ్ చాలా డ్రగ్స్కి చాలా పేరు మోసింది. పంజాబ్ తర్వాత సౌత్ ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నదని కూడా మేము వింటూ ఉన్నాం. అంచేత డ్రగ్ మహమ్మారిని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో సామాజిక కోణంలో డ్రగ్స్ భూతం యొక్క అంశాన్ని అందరికీ, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, కవులు, కళాకారులు, మేధావులందరికీ కూడా తెలియాలని చెప్పి ఒక నాటిక ప్రదర్శిస్తూ ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. డ్యాన్స్ ద్వారా కూడా అవేర్నెస్ కల్పించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వీటితో పాటుగా మేము చేసేది ఏంటంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ కల్పనలో ఏ విధంగా వెనుకబడుతున్నాయి, దాని ద్వారా క్లాస్ 4 ఉద్యోగాల్లో ఎట్లా నష్టం జరుగుతోంది, సామాజికంగా కూడా సామాజిక న్యాయం ఎట్లా వెనుకబడుతుంది అనేటువంటివి కొన్ని రాజకీయ అంశాలు. ఎందుకంటే రాజకీయాలతో ముడిపడకుండా ఏ అంశం కూడా లేదు. అంచేత రాజకీయంగా కూడా జరుగుతున్న నష్టాన్ని కూడా మేము ప్రజలకు చెప్పి ప్రజలను స్పందింపజేసే విధంగా ఈ కళా బృందాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడికి వచ్చి కూడా ఈ కడపలో ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. మాకు ఏర్పాట్లు చేసినటువంటి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ కడప డివిజన్ మరియు ఇతర కార్మిక సంఘాలన్నిటికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనగా 3 రాష్ట్రాలు ఏపీ, కర్ణాటక, తెలంగాణ. నేను సహాయ కార్యదర్శిని సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మన 2-3 రాష్ట్రాలలో పనిచేస్తూ ఉంది. ఏ రఘునాథ్ రెడ్డి, ఎల్ఐసి ఉద్యోగుల సంఘం కడప డివిజన్ ప్రధాన కార్యదర్శి. ఈరోజు కడప నగరంలో ఈ ఎల్ఐసి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలోనూ అలాగే మిగతా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల భాగస్వామ్యంతోనూ జయప్రదమవుతున్న ఈ కళాజాతను ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకుందాం, సామాజిక న్యాయాన్ని కాపాడుకుందాం, అలాగే ఉద్యోగాలు అదనంగా సాధించుకుందాం. ఆ రకంగా ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ దేశ అభివృద్ధికి కృషి చేద్దామని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇట్లాంటి కార్యాచరణ ముందుకు తీసుకుపోతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.